హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి. మా వీడియోస్ని ఇంత బాగా ఆదరిస్తారని నేను అసలు అనుకోలేదండి. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా వీడియోస్ని నన్ను ఇంత ముందుకి తీసుకెళ్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆదరణ ఉండడం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను. మీ అందరూ ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరణ వల్లే ఇదంతా అండి, లేదంటే నేనేం సాధించలేను. మీరు ఆదరించడం వల్లే ఇది ఇంత బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ముఖ్యంగా మా ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు అయితే మెన్షన్ చేయలేనులేండి. పేర్లు మెన్షన్ చేస్తే ఒకరి పేరు మెన్షన్ చేసి ఒకరి పేరు చెప్పకపోతే బాగోదు, కాబట్టి ఎవరి పేరు చెప్పలేను. అందరూ నన్ను అవసరమా అది ఇది అని చాలామంది చాలా మాటలుగా బాధ పెట్టారు. అదంతా నేనైతే వాళ్ళు అలా అనడం వల్ల నేను ఇంకా స్పోర్టివ్గా తీసుకున్నాను. నేనెందుకు చేయకూడదు, నేనేం తప్పు చేస్తున్నానా, లేదు కదా, కష్టపడుతున్నాను అంతే కదా అనేసి నేనైతే నా కష్టం మీద నేనున్నాను. అలాగే మా ఆయన నాకు మంచి సపోర్ట్ చేశారండి. ఒక్కరేమంటే నీకెందుకు, నీకు నేనున్నాను, నేను వద్దంటే నువ్వు ఆపేయాలి, కానీ నేను అనలేదు కదా, నీకు నేనున్నాను, ఏం కాదు, నువ్వు ముందుకెళ్ళు అనేసని మా ఆయన నన్ను ప్రోత్సహించడం వల్లే ఇదంతా సాధ్యమయ్యిందండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మోనిటైజేషన్కి అప్లై చేయడం కానీ తర్వాత ఏదైనా కానీ నేను వీడియోస్ చేయడం, అప్లోడ్ చేసుకోవడం అంతవరకే నా పని. మెయిల్స్ చూడడము అదంతా ఆయనే చేస్తాడు. ఆయనే చేసి నన్ను ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీడియోస్ చేసేటప్పుడు కానీ లైవ్ పెట్టేటప్పుడు కానీ చాలామంది లైవ్ కూడా ఒప్పుకోరు కదండి. తనే ఒప్పుకున్నాడు, నువ్వు పెట్టుకోలే ఏం కాదు. తన్ని కూడా చాలామంది అడిగారంట, అవసరమా మీ వైఫ్కి అనేసి. ఎందుకండి, తప్పు చేస్తున్నానా, లేదు కదా, దొంగతనం చేసుకొచ్చానా, అది కూడా లేదు. నేను చేసేది ఏంది, కష్టపడి ఏదో నా కాళ్ళ మీద నేను ఒక ఇది అని నిరూపించుకోవాలనేసి నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా కష్టపడడం జరుగుతుంది. నా కష్టానికి మీరందరూ తోడయ్యారు. మీ తోడు వల్లే నేను ఇలా ముందుకెళ్ళగలుగుతున్నానండి. మీ తోడు లేనిదే నేను ఏం చేయలేనని నాకు అర్థమైపోయింది. మీరందరూ ఆదరిస్తున్నారు. ఆదరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదైతే మా అత్తయ్య గారి వర్ధంతి రోజు అండి. ఏదో నా బాధ అంతా అలా తన్నుకొని వచ్చేస్తుంది. మీతో చెప్పుకుంటున్నానంటే మీతో కాక ఎవరి చేత చెప్పుకుంటానండి. ఫ్యామిలీ మెంబర్స్తో కన్నా మీతోనే ఎక్కువ ఉంటున్నాను నేను. ఎందుకంటే అయిన వాళ్ళు ఎవరు తోడుండరండి, అది అర్థమైపోయింది. కాబట్టి మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరేనండి. మీరు కాబట్టే నేను మీతోనే, నా ఆనందమైనా మీతోనే, బాధ అయినా మీతోనే, ఏదైనా అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మా అత్తగారు చనిపోయినప్పుడు ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాం కదండి, లాస్ట్ వీడియోలో చూసారు కదా, ప్యాకింగ్ చేసింది. ఇదైతే ప్యాకింగ్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడియో అన్నమాట ఇది. ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకునేసి ఊరికి మా అత్తగారి సమాధి దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఊరికి వెళ్తున్నాము. అప్పుడు వీడియో అండి ఇది. అప్పుడైతే దారిలో పోతా ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయాము. ప్రతిసారి చేస్తామండి, కాకపోతే వీడియో రూపంలో తేలేదు. ఇప్పుడైతే తెచ్చాను. ఇంకా త్వరలో బాబు బర్త్డే కూడా ఉంది, అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కానీ వీడియో అయితే మ్యాక్సిమం పెట్టకూడదో పెట్టచ్చో నాకు తెలియదు, అందుకే భయపడుతున్నాను. మీరు చెప్పండి, పెట్టొచ్చా పెట్టకూడదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమంటారు? అది మేము వస్తున్నారండి, ఇంకా కొంచెం ముందరున్నారు జనాలు బాగా. అక్కడ ఆపుదాము అంటే పోలీస్ వాళ్ళు ఆపనివ్వలేదండి. రోడ్డు పైన ఆపకూడదు, నో పార్కింగు, అలాగా ఆపితే ముందుకెళ్ళండి అని అరిచే గుందికి మేము ముందుకు వచ్చేసాము. ముందుకు రావడం వల్ల ఇలాగా వెళ్ళింది. అక్కడ ఒక అతను పడుకొని ఉన్నారు, తెలియదు కాబట్టి. ఇంకా కోతులకైతే బనానాస్ తీసుకెళ్ళానండి నేను. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేసి
దారిలో కోతులు ఉంటాయి. కోతుల కోసం అయితే నేను అరటిపండ్లు అయితే తీసుకొని వచ్చాను. అరటిపండ్లు కోతులకు కూడా అరటిపండ్లు పెట్టడం జరిగింది ఘాట్ రోడ్లో. బాక్రాపేట ఘాట్ సెక్షన్ అందరికీ తెలుసుంటుంది. ఆ ఘాట్లో చాలా కోతులు ఉంటాయండి పాపము. అలాగా రోడ్డు సైడ్ కూర్చొని ఉంటాయి. ఫస్ట్ అయితే అరటిపండ్లు తీసుకొని వెళ్ళామండి కోతుల కోసము. తర్వాత అవి తింటాయో తినవో నాకు తెలియదు కదా. చూడండి, అది 2 పళ్ళు తీసుకొని పరిగెత్తేసింది. తినవేమో అనుకొని ఇంకా వీడియో ఎందుకులే అనేసి మా ఆయన అరుస్తూ ఉన్నాడు, అన్నీ వీడియో తీస్తున్నారు మీరు అనేసి. ఇంకా అందుకనేసి అట్లా మిస్ చేసాము. తర్వాత మళ్ళీ చూద్దాము, రైస్ పెడదాము, తింటాదో తిందో అనేసి రైస్ పెట్టామండి. ఎంత చక్కగా తింటుందంటే నిజంగా ఒక్క మనిషి కూడా అంత ఇదిగా తినరండి, అంత బాగా తింటుంది. లెమన్ రైస్ పెడితే ఎంత బాగా తినిందో నాకైతే అలాగా చూస్తూ ఉండిపోయినాను. ఇది చూడండి, అరటిపండు చూడండి, ఒలుచుకొని మరీ తింటాయండి బాబోయ్. నాకైతే నవ్వు కాదు ఆ రోజు. అది రైస్ పడేసేసింది, గబ్బు కోతి. అది చూడండి, అయినా కూడా వచ్చి కూర్చొని తింటుంది పాపము. సరే అది తింటుంది కదా అనేసి నేను మళ్ళీ పెట్టాను. ఇంకా వెజిటేబుల్ రైస్ పెట్టాను. ఇది లెమన్ రైస్ తినింది కదా, వెజిటేబుల్ రైస్ తింటుందో లేదో చూద్దామనేసి వెజిటేబుల్ రైస్ పెట్టాను. నార్మల్గా మన చేతిలో ఏమైనా ఫుడ్ చూస్తే కోతులు వచ్చి లాగేసుకుంటాయి కదండి, అలా లాక్కుంటాయేమో అని భయంతో నేను దిగలేదండి బాబోయ్. నేను దిగలే. అది చూడండి, గబగబా తినేసి మళ్ళీ ఇంకో పండు తీసుకొని వెళ్ళింది. అలాగయిందనమాట. నేనైతే భయపడ్డాను, ఉన్నాను కానీ భయపడ్డాను. వీడియో తీసింది అమ్ము అండి, అందుకే అటు ఇటు తీసేసింది. నాకైతే చాలా భయం వేసిందండి. ఆ వేడ చేతిలో పండ్లు ఉంటేది నన్ను పీకేస్తాయేమో అని భయపడ్డాను. కాకపోతే అవేమీ పీకలేదండి. మా ఆయన ఎంత చక్కగా నిలబడుకొని ఉంటే వచ్చి తీసుకుంటున్నాయి. బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మనుషులు నమ్మడం కన్నా ఇలాంటి నోరు లేని జీవాలు నమ్మడమే బెస్ట్ అండి. మనుషులకి మనం ఎంత చేసినా విశ్వాసం అనేది ఉండదు, అది అర్థమైంది. విశ్వాసం లేని వాళ్ళ దగ్గర మనము చేయకూడదు. కాబట్టి నోరు లేని మూగజీవులకి మనము కొంచెం ఫుడ్ పెట్టడము, వాటర్ పెట్టడము, ఏదైనా చేస్తే విశ్వాసంగా ఉంటాయి. అంతేనా? మీరేమంటారనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఒకరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, చెప్పాలనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. బాయ్.